ఓం శాంతి. మురళీ డేట్ 31/3/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు పాత ప్రపంచం యొక్క గేట్ నుండి బయటకు వచ్చి శాంతిధామము మరియు సుఖధామంలోకి వెళ్తున్నారు. తండ్రియే ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేస్తారు. ప్రశ్న: వర్తమాన సమయంలో అన్నింటికన్నా మంచి కర్మ ఏమిటి? జవాబు: అన్నింటికన్నా మంచి కర్మ ఏమిటంటే మనస వాచ కర్మణ అంధులకు చేతికర్రగా అవ్వటం. పిల్లలైన మీరు విచారసాగర మంథనం చేయాలి. ఎలాంటి పదాలను రాసినట్లయితే మనుష్యులకు ఇంటికి మరియు జీవన్ముక్తికి మార్గం లభిస్తుంది. ఇక్కడ శాంతి సుఖము యొక్క ప్రపంచంలోకి వెళ్ళే మార్గం తెలియజేయటం జరుగుతుంది అని మనుషులకు సహజంగా అర్థమవ్వాలి. అచ్చా. मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: మనస వాచ కర్మణ ఎప్పుడూ క్రోధం చేయకూడదు. ఈ 3 కిటికీల పట్ల చాలా అటెన్షన్ పెట్టాలి. ఎక్కువగా మాట్లాడకూడదు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకోకూడదు. సెకండ్ పాయింట్: జ్ఞానము మరియు యోగంలో ఆనందంగా నిమగ్నమై ఉంటూ అంతిమంలోని దృశ్యాలను చూడాలి. తమ మరియు ఇతరుల నామ రూపాలను మరచి నేను ఆత్మను అనే స్మృతితో దేహబాణాన్ని సమాప్తం చేయాలి. వరదానం: స్నేహ బాణాల ద్వారా స్నేహముతో మైమరపింపజేసే స్నేహము మరియు ప్రాప్తి సంపన్నమైన లవలీన ఆత్మాభవ. ఏ విధంగా లౌకిక రీతిలో ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లవలీనమైనట్లయితే వారి ముఖము ద్వారా, నయనాల ద్వారా, వాణి ద్వారా వీరు లవలీనమై ఉన్నారు, ప్రేయసిగా ఉన్నారు అని అనుభవం అవుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే స్టేజ్ పైకి వెళ్తారో అప్పుడు ఎంతగా మీ లోపల తండ్రి స్నేహము ఇమర్చి అయి ఉంటుందో అంతగానే స్నేహ బాణాలు ఇతరులను కూడా స్నేహములో మైమరపింపజేస్తాయి. భాషణలో తర్వాత పాయింట్ యొక్క లింకు గురించి ఆలోచించడము, పాయింట్లను రిపీట్ చేయడము ఈ స్వరూపం ఉండకూడదు. స్నేహము మరియు ప్రాప్తి యొక్క సంపన్న స్వరూపము, లవలీన స్వరూపము ఉండాలి. అథారిటీగా అయి మాట్లాడడం ద్వారా దాని ప్రభావం పడుతుంది. స్లోగన్: సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి. అచ్చా. ఓం శాంతి.